మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబరాలు, ఈ వాక్యమైన ప్రతి బిడ్డ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉండాలని మా సంఘం అనగా క్రీస్తు కృపా మినిస్ట్రీ ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రతి బిడ్డలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉదయం దేవుని వాగ్దానం మన కొరకు. కాబట్టి కొద్ది నిమిషాలు మనం పరిశుద్ధ గ్రంథముల నుండి ధ్యానం చేద్దాం. చదువుదామా వాక్య భాగముల నుండి? హోషేయ గ్రంథము 14వ అధ్యాయము మొట్టమొదటి వచనములో ఓ చక్కని మాట ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడే, పరిశుద్ధుడైన దేవుడే, శక్తిమంతుడైన దేవుడే, బలవంతుడైన దేవుడే ఈ ఉదయకాలంలో నీతో నాతో అంటున్నాడు. ఇశ్రాయేలు వినబడుతున్న మీరందరికీ కూడా, మనందరము కూడా ఇశ్రాయేలు అనబడుతూ ఉన్నాం కదా. మరి ఇశ్రాయేలు ప్రజలమైన మనము వాక్యం అంటుంది, నీ పాపము చేత నీవు కూలితివి. అవును కదా. ఈరోజు చాలామంది పడిపోవడానికి కారణం, కూలిపోవడానికి కారణం, ఏమండి వెలివిపడడానికి కారణం, బంధించబడ్డానికి కారణం ఏమండి ఏంటి అని చూసినప్పుడు అది మన పాపము చేతనే కదా, పాపము చేతనే కదా. మరి ఈ దినాన ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనక నీ దేవుడైన యెహోవా తట్టుకు నీవు తిరుగుమని వాక్యం చలవిస్తా ఉంది. మరి కూలిన స్థితిలో ఉన్నావా? లేవలేని స్థితిలో ఉన్నావా? పడిపోయిన స్థితిలో ఉన్నావా? రోగమనే స్థితిలో ఉన్నావా? వ్యాధి అనే స్థితిలో ఉన్నావా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మన పాపం వల్లే కదా. మరి మన పాపములో నుండి వచ్చిన ఈ శ్రమ పోవాలంటే, మన పాపములో నుండి వచ్చిన ఈ శోధన పోవాలంటే, మన పాపములో నుండి వచ్చిన ఈ రోగములు మనల్ని విడిచిపెట్టాలంటే ఒక్కసారి వాక్యం అంటుంది, నీవు తిరిగి నీ దేవుడైన యెహోవా వైపు మనము చూడాలట. మరి ఈరోజు మన పాపములు వచ్చిన ఈ రోగములో ఎవరి వైపు చూస్తున్నాం? ఎవరి తట్టు చూస్తున్నాం? ఎక్కడ చూసినా ఈ రోగం పోవట్లేదంటే అది మన పాపములు వచ్చిన రోగం కాబట్టి అది మనల్ని విడిచిపెట్టలేదు. మరి అది విడిచిపోవాలంటే, మన నుండి ఆ శ్రమ పోవాలంటే వాక్యం అంటుంది కదా ఇక్కడ, ఏమంది? నీ దేవుడైన యెహోవా తట్టుకు నీవు తిరుగుము. అందుకనే ఇదే పరిశుద్ధ గ్రంథములో, హోషేయ గ్రంథములోనే 12వ అధ్యాయము 6వ వచనములో కూడా చక్కని మాటను మనం చూడగలం ఈ దినాన. కాబట్టి నీవు నీ దేవుణ్ణి తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. చూసావా? ఈ ఉదయం వాక్యమైన నీవు ఏమన్నా ఆయన తట్టు తిరుక్కొని ఆయన యందు మనం నమ్మిక ఉంచితే మన జీవితాలు దీవెనకరంగా, మేలుకరంగా మార్చబడతాయి. ఎందుకంటే ఈ దినాన దేవుణ్ణి తట్టు చూడవలసిన వారు దేవుని తట్టు చూడక, దేవుని తట్టు తిరగవలసిన వారు దేవుని తట్టు తిరగక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. ఎంతోమంది భూమి మీద 2024 అంతా కూడండి 2025 సంవత్సరములు అడుగు పెట్టలేక, లేకపోతే నూతన సంవత్సరాన్ని చూడలేక ఎంతోమంది కన్నుమూసిన వారు లేరా? మరి వీళ్ళందరూ ఎవరు అని అంటే చూడండి, దేవుని తట్టు చూడలేక, దేవుని తట్టు మనసు పెట్టలేక, దేవుని తట్టు హృదయపూర్వకంగా ఉండలేక తన పాపము చేతనే వారు ఏమండి మరణించారు, స్థితిగతులైపోయాయి అని దేవుని వాక్యం సెలవిస్తావా? కాబట్టి ఉదయం దేవుని వాక్యమైన నీవు అంటున్నాడు, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక మరి యెహోవా తట్టుకు నీవు తిరుగుము అని వాక్యం మనతో సెలవిస్తా ఉంది ఇది నాన్న. కాబట్టి వాక్యమైన నీవు, వాక్యమైనటువంటి మనందరము కూడా ఏమండి ఈ ఉదయాన్ని నిద్రలేసిన మనం దేవుని తట్టు చూసి ఆకాశం వైపు చేతులెత్తి, ప్రభా నేను చేసిన పాపాన్ని క్షమించు ప్రభా, నా పాపములో నేను కూలిపోయాను, నా పాపములో పడిపోయాను, నా పాపములో నేను ఎంతో నాయన దుఃఖించాను. కాబట్టి ఈ నీ వైపు చూస్తున్నాను, నన్ను తప్పించగలవా, నన్ను విడిపిస్తావా అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా విడిపించటానికి ఆయన తట్టు నువ్వు చూస్తున్నప్పుడే ఆయన నీ తట్టు చూస్తున్నాడని వెరుగు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మనందరం కూడా అడుగుదాం, ప్రభువా కనులెత్తి నీ తట్టు నేను చూస్తున్నాను,
నా ప్రార్థన విని నన్ను బలపరుచుకురబా నువ్వు అడిగితే ఖచ్చితంగా బలపరుస్తాడు. బలవంతుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నా తండ్రి కొందనాలు. నీ పరిశుద్ధ నామానికి మహిమ. ఉదయకాలంలో వాక్యమైన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, వాక్యాన్ని ధ్యానిస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతూ వచ్చారు. అవును, ఇశ్రాయేలు మీ పాపము చేతని మీరు కుంగారు, కానీ మీరు ఎప్పుడైతే కరుణెత్తి నా తట్టు చూస్తారో అలాంటి స్థితిలోని లేవనెత్తుతానన్నావు. ఒకవేళ అలాంటి స్థితిలో కృంగిపోయారేమో వారిని లేవనెత్తమని. ఎందుకంటే ఇది నాన్న వాక్యం నా బిడ్డలు నీ తట్టు తిరిగారు, నీ తట్టు చూస్తున్నారు కాబట్టి ఆ బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించి బలపరిచి స్థిరపరిచి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.